జిల్లా పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఇస్మాతూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మరియు వార్డు మెంబర్ మన్నే మోహన్ ముదిరాజ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇటీవలి బస్సు సౌకర్యాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పునరుద్ధరించారని, ఆ దిశగా ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. ఒక ప్రాంతానికి బస్సు సౌకర్యం ఉన్నప్పుడు ఇంకో ప్రాంతానికి లేకపోతే స్థానికులు ఫీల్ అవుతారని అన్నారు. గతంలో బస్సు సౌకర్యం ఉండేదని కొన్ని కారణాల వల్ల రద్దు అయినప్పటికీ తిరిగి పునరుద్ధరించాలని ఆ దిశగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మన్నే మోహన్ రాజు పలు అంశాలు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో ప్రస్తావించడం జరిగింది. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, దర్గా కాలేజ్ కానీ హిమాయసార్ వరకు బస్సులు అప్పట్లో ఉండేవి. మరి మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు దయచేసి, ఎందుకంటే మన ఓంనగర్ మరి ఇంద్రమ్మ కాలనీ నుంచి సికింద్రాబాద్ వరకు అప్పట్లో ఉండే మళ్ళీ మన బస్సు వేయించారు. మరి దయచేసి మరి సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, మరి దర్గా కాలేజ్ కాన్ హిమాయసార్ వరకు మరి ఆ కాలనీలో కూడా బస్సు వేపియండి అన్న. ఎందుకంటే ఆ కాలనీలు ఇక్కడ వేయించి అక్కడ వేయకపోతే వాళ్ళు ఎందుకంటే అడుగుతున్నారన్న దయచేసి. ఎందుకంటే మన కార్పొరేటర్ మరి దర్గా కార్పొరేటరు మరి ఆయనకు తెలియాలి, మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. మరి దయచేసి ఎందుకంటే ఆ కాలనీ వాసులు కూడా మరి ఆ దర్గా ఖలీజ్ ఖాన్కు బస్సు లేక పాపం వాళ్ళకు ఇంద్రారెడ్డి బొమ్మ వరకు వాళ్ళు నడుచుకుంటా రావాల్సి వస్తుంది. దయచేసి మరి ఈ డిఫెన్స్ కాలనీ వాళ్ళకు కూడా చాలా, ఎందుకంటే కాలనీ వాసులకు, ఎందుకంటే కార్లు బండ్లు ఉన్న వాళ్ళకు ఏం కాదు, మరి మన పేదోళ్ళకు బైకులు లేని వాళ్ళకు రోడ్డు వరకు నడుచుకుంటూ రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి బస్సు ఈ కాలనీలో కూడా బస్సు వేపియండి తొందరగా. కోటి నుంచి వచ్చేది బస్సు అది, మరి తొందరగా వేపిస్తే బాగుంటుందన్న ఇదే జనవరిలో. మరియు మన ఇస్మత్పూర్ గ్రామంలో, మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో ఒక 2 ఎకరాలు మరి పార్కు ఉండాలి. ఎందుకంటే పిల్లలకు స్పోర్ట్స్ గ్రౌండ్కు, ఎందుకంటే వాకింగ్ చేయడానికి కానీ, క్రికెట్ ఆడడానికి కానీ, ఏదే కానీ స్పోర్ట్స్కు ప్రతి గండిపేట మండలంలో, రాయన్న నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఒక 2 ఎకరాలు ప్రతి గ్రామంలో ఉండాలి. మరి అవిటితో పాటు మరి శ్మశాన వాటికలో మరి అవిటికి కూడా మరి స్నానాల గదులు కూడా లేవు. ప్రతి విలేజ్లో మేము చూస్తాం, ఎవరైనా చనిపోతే కూడా ప్రతి విలేజ్లో పోతుంటాము. మరి అక్కడ స్నానాల గదులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, మరి ట్యాంకర్లు పెట్టుకొని వాళ్ళు కాలం వెళ్ళగొడతారు. దయచేసి ఎందుకంటే ప్రతి శ్మశానిక వాటి దగ్గర ఒక బోరు వేపించే ఏర్పాటు చేయాలి మన మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు. దయచేసి మన గండిపేట మండలంలో ఎక్కడైనా సరే వేపించే ఏర్పాటు చేయాలి. మరి పింఛన్లు ఇవ్వాలి. మరి 2 సంవత్సరాలు అవుతుంది ప్రజాపాలనలో, మరి పింఛన్లకు అప్లికేషన్ తీసుకున్నారు, మరి ఇప్పటి వరకు దాన్ని మూసలేదు. మళ్ళీ అప్లికేషన్లు పెట్టాలి అది అని చెప్పేసి అంటున్నారు. మరి అప్లికేషన్లు ఒకసారి తీసుకుంటే మళ్ళీ దానికి ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీని నష్టపోతుంది. దయచేసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి అవి రేషన్ కార్డులు, అవిటితో పాటు హెల్త్ కార్డులు, మరి పింఛన్లు మరి 4,000 రూపాయలు అన్నారు. మరి తొందరగా ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది మన గండిపేట మండలంలో ప్రతి విలేజ్లో ఎంతోమంది ఉన్నారన్న. మరి వాళ్లకు పింఛన్లు ఏమాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వాళ్లకు వేయించాము. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. దయచేసి ఎందుకంటే వాళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుంది. మరియు హెల్త్ కార్డులు కూడా, రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి, రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. మరి 2,500 కూడా ఇవ్వాలి. వీటితో పాటు 5 లక్షల అది తులం బంగారం కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని అప్పట్లో హామీలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే రేపు సర్పంచులు మొన్న ఎంతోమంది ఓడిపోయారు. దాని తర్వాత హామీల తరపు నుంచి మరి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఇవన్నీ రేపు మన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డోళ్ళు గెలవాలి అంటే ఇవన్నీ హామీలు తొందరగా మనకు అమలు చేస్తేనే పేదలు మనకు ఓటేసే ఏర్పాటు ఉంటుందన్న. దయచేసి మరి ప్రతి గ్రామంలో మరి ఇళ్ల స్థలాలు అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో పట్టాలు, మరి మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా ఇవ్వలేదు. దయచేసి ఎందుకంటే మస్తు
పొలాలు ఎక్కడెక్కడనో మరి రాయన్న నియోజకవర్గంలో మన హిమాసార్ కుటలలో కూడా 200 ఎకరాలు అమ్మేశారు. మన ప్రకాష్ అన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేది. మరి అప్పుడు మన పేద ప్రజలకు కూడా ఎవరికి కూడా వాళ్ళకి కొంచెం జాగా దొరకలేదు. దయచేసి ఎందుకంటే మొన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మరి డబుల్ బెడ్రూమ్లు కూడా మరి లాటరీ సిస్టమ్ పెట్టాడు మా కిస్మత్పూర్ దర్గా వాళ్ళకు. మొత్తం ప్రతి ఇంటోళ్ళు ఓట్లు వేస్తే లాటరీ సిస్టమ్ పెట్టి ఒక 60 మందికి ఇచ్చారు. మరి అవి ఎవరికి వచ్చినాయో ఎవరికి ఉన్నాయో మా విలేజ్ వాళ్ళకు అసలు ఎవరికి కూడా రాలేవని అడుగుతూ అంటారు. కొంతమందికి మాత్రం బయట వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. దయచేసి ఎందుకంటే అలా కాకుండా మళ్ళీ ప్రతి విలేజ్లో 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. మరి వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మీరు అంటున్నారు రోజు. మరి కాకపోతే ఓట్లు జాగా లేని వాళ్ళు కూడా మనకు ఓటు వేశారు. మరి వాళ్ళకు జాగా లేని వాళ్ళకు మరి ఇందిరమ్మ ఇల్లు మరి ఏడుకెళ్ళి వస్తుంది అది దయచేసి ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుంది. మొన్న ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్ ఇంకోటి మన రోడ్లు మొత్తం గుంతలు ఉన్నాయన్న. దయచేసి ఎందుకంటే ఇల్లు కులగొట్టిన బట్టి వేయద్దు. ఎందుకంటే సిమెంట్ చేయండి, సిమెంటు కాంక్రీటు అక్కడక్కడ వేయండి. మన ట్యాక్సులు మన బండ్లగూడ మున్సిపల్ నుంచి ఎన్నో లక్షల ట్యాక్సులు వస్తాయి. దయచేసి ఎందుకంటే మన ఆ ట్యాక్స్ తీసుకొని మరి మాకు మట్టి పోసి ఏందన్నా మరి ఎందుకంటే మొన్న బస్సు యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోయారు. మరి అలాంటి ఇబ్బందులు పడొద్దు. ఎందుకంటే మన ఓంనగర్ కాలనీలో ఒక లారీకి కింద పడి ఆ పిల్లాడు పాపం చేతులు ఇరగొట్టుకున్నాడు. దయచేసి ఎందుకంటే అలాంటిది కావద్దు. స్పీడ్ బ్రేకులు కూడా వేయలేరు. అప్పట్లో ఎన్నోసార్లు చెప్పాము. ఐమాక్స్ లైట్ ఏమంటే ఇందిరమ్మ కాలనీ దాటిన తర్వాత చౌరస్తా మీద ఎంతోమంది మా ఊరు వాళ్ళు చనిపోయారు అప్పట్లో. మరి అక్కడ కూడా ఐమాక్స్ లైట్ వేస్తే బాగుంటుంది. మొన్న వార్డు